భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. దేవి శరన్నవరాత్రులు మొదలయ్యాయి కదండి. ప్రతిరోజు అమ్మవారికి మన శక్తి కొలది ఏదో ఒక ప్రసాదం చేసి నివేదిస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు కొబ్బరి అన్నాన్ని తక్కువ టైంలో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక కొబ్బరికాయను పగలగొట్టేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసేసి కొబ్బరి పాలు రెడీ చేసుకోవాలి. ఇలాగ 2-3 సార్లు గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలు రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యాన్ని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ వంచేసి ఇందులోకి ఇప్పుడు ఈ కొబ్బరి పాలని ఎసురుగా పోసుకుందాము. ఒక గ్లాస్కి గ్లాసున్నర చొప్పున 3 గ్లాసులు కొబ్బరి పాలు పోస్తున్నాను. ఇలాగా ఎసురు పోసేసి స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకుందాము. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని అన్నం వండుకోవాలి. ఇలా ఉడికిన అన్నాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో కానీ బేషన్లో కానీ వేసి ఒక 10 నిమిషాలు గాలి కారనివ్వాలి. ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసి పక్కన పెట్టుకుందాము. పోపు కోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడైనాక ఇందులో పోపు దినుసులు, కొంచెం జీడిపప్పు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, ఒక 3 ఎండుమిర్చి, ఇందాక మనం వడకట్టగా మిగిలిన కొబ్బరి తురుము, అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకొని కొబ్బరిలో క్యారెట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా వేగిపోయిన పోపుని మనం అన్నంలో వేసేసి మొత్తం అన్నానికి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.